హలో మేడం, బాగున్నారా? నేను బావున్నాను కానీ ఏంటి చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నావు? మేడం, జస్ట్ 24 గంటల్లో నా జీవితం, నా భవిష్యత్తు మారబోతుంది. ఆ పట్టాభిషేకం అయిపోయి ఆస్తి మీద పవర్స్ అన్నీ నా చేతుల్లోకి రాగానే ఎవ్వరూ నన్ను దొంగ గాయత్రిగా నిరూపించకుండానే నిజమైన గాయత్రిగా నా స్థానం స్థిరపడిపోతుంది. ఒకవేళ నిజమైన గాయత్రి వచ్చినా అంతా మన చేతుల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నిజమే, కానీ జస్ట్ 24 గంటలు కాదు, ఇంకా 24 గంటలుంది. ఈలోపు ఏవైనా జరగచ్చు. నువ్వు ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది. అసలే నీ చుట్టూ ఏ చిన్న అవకాశం దొరుకుతుందా అని ఆ రాధా మనోహర్లు కాచుకుని కూర్చున్నారు. లేదు మేడం, ఈసారి ఆ రాధ ఏమీ ప్లాన్ చేసినట్టుగా లేదు. చాలా కూల్గా ఉంది. రేపు పట్టాభిషేకం అనే టెన్షన్ కూడా తనకి లేదు. తనలా కూల్గా ఉంది అంటేనే ఏదో పెద్దగా ప్లాన్ చేసింది అని అర్థం. మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మేడం, రేపు ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ మీకు తెలిసేలా చూసుకుంటాను. ప్రతి క్షణం అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరైతే రిలాక్స్గా ఉండండి. నువ్వంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను లైవ్లో మొత్తం చూస్తాను. ఏం జరుగుతుందో చూసుకుంటాను. నువ్వు రేపు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉండు. అంటే రేపు నా పుట్టినరోజు వేడుకలను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారా మేడం? సూపర్ మేడం. ఏం చక్క ఇక్కడ ఏం జరుగుతుందో ఇంట్లో ఉండి మీరు అంతా చూసుకోవచ్చు. ఆపుతావా? లైవ్ ఉందో లేదో నాకు తెలీదు కానీ నేను రేపు నీ బర్త్డే పార్టీకి మీ ఇంటికి వస్తున్నాను. వద్దు మేడం, ప్లీజ్. మీరిక్కడికి వచ్చినా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇద్దరం ఇరుక్కుంటాం మేడం. మీరు అంత పని చెయ్యొద్దు మేడం, ప్లీజ్. సత్య, నువ్వు మరీ అంత భయపడిపోకు. నీ బర్త్డేకి రమ్మని స్వయంగా మీ అమ్మా నాన్నలే వచ్చి ఆహ్వానించారు. వాళ్ళు అంత ప్రేమగా పిలిస్తే రాకపోతే ఎలా? ఏంటి, వీళ్ళు మిమ్మల్ని పిలిచారా? అవును, అంతా వాళ్ళనుకుంటున్నట్టు జరుగుతుందన్న భ్రమలో నాకేదో గుణపాఠం చెప్పాలి అన్నట్టు పిలిచారు. కానీ ఇదంతా మనం ఆడుతున్న నాటకమని పాపం వాళ్ళకి తెలియదు కదా. రేపు నేను వస్తున్నాను, కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. ఎలాంటి పొరపాటు జరగకూడదు. అర్థమైందా? అర్థమైంది మేడం. రేపు మా ఇంట్లో కలుద్దాం మేడం. సరే, ఉంటాను. అమ్మ వాళ్ళు పిలుస్తానన్న విఐపి బ్రహ్మరంభ అన్నమాట. అందుకనే అమ్మా నాన్న ఇద్దరూ వెళ్లారు. సో నేను హాయిగా పడుకుంటా. రేపీ పాటికి ఏ ఇంటికి యువరాణి అయిపోతాను.
పుట్టినరోజు శుభాకాంక్షలు గాయత్రి. మేడం, ఈ విషయం నీ ఒక్కదానికే తెలుసనుకుని ఎంత స్ట్రగుల్ అవుతున్నావో అమ్మగా నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ నిజం మాకు తెలుసన్న సంగతి నువ్వు గుర్తించలేకపోయావు. అంటే అంటే నేను అవును గాయత్రి, నువ్వు నా కూతురువి, ఈ ఇంటి బిడ్డవి, మా కుటుంబ వారసురాలివి. పసివాడి రెచ్చి చూస్తోందా బదులే రాని గతం, మగవాడై నిన్న మోస్తోందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. సరే చూడు గాయత్రి, జరిగిందేదో జరిగిపోయింది. దాని తాలూకా జ్ఞాపకాలు వదిలేస్తే భవిష్యత్తు బంగారం అవుతుందమ్మా. లేదమ్మా, మీలాంటి గొప్ప వ్యక్తుల కడుపున జన్మించడం అంటే అది పూర్వజన్మ సుకృతం. ఎన్ని రోజులు నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరూ తెలియక చాలా మదన పడ్డానమ్మా. కానీ అది మీరు అని తెలిసాక ఆనందం నిండిన గర్వంతో నా మనసు పొంగిపోతుంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. నాన్నా, హ్యాపీ బర్త్డే గాయత్రి. ఎన్ని రోజులు నువ్వు మా పక్కనే ఉన్నా ఈ సందర్భం కోసమే బయటపడలేదు. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో అదేంటి నాన్న, నా మనసులో ఉన్న అనుమానం నిజమైంది. నేను మీ కూతుర్ని నాన్న. ఎందుకు అనవసరంగా ఫీల్ అవుతావు? అసలు ఈ చీర నా కోసమే తెచ్చావని నువ్వెప్పుడే కదా చెప్పావు. అంటే నువ్వు ఇప్పుడు ఈ చీర కట్టుకుంటావా? నీకు నచ్చిందా? నువ్వు వద్దంటే చెప్పు, మానేస్తాను. ఏ వద్దు, కట్టుకో, నువ్వే కట్టుకో. ఆ, ఆ, వెళ్ళు. ఏది గాయత్రి ఇంకా రాలేదా? ఇంకా రెడీ అవ్వలేదంట్రా? బర్త్డే గర్ల్ కదా, కొంచెం టైం పడుతుందిలే. అదిగో యువరాణి గారు దిగొస్తున్నారు. రా తల్లిరా, ఎంత బాగున్నావో. చూస్తుంటే మాదిష్టే తగిలేలా ఉంది. రా తల్లి, దేవుడికి దండం పెట్టుకుందు గాని. రా రా.
దేవుడికి దండం పెట్టుకో. అలాగే నానమ్మ. స్వామి, నీ దయ వలన భ్రమరాంబ గారి ఆశీస్సులతో ఈ ఇంట్లో గాయత్రిగా స్థానం సంపాదించాను. అలాగే ఈ సాయంత్రం జరగబోయే పట్టాభిషేకం కూడా అనుకున్నట్టుగా జరిగి ఆస్తులన్నీ నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు స్వామి. అవును, నేను చేస్తున్న ఈ పనికి నాకు దేవుడు సపోర్ట్ చేస్తాడా? అయినా నేను కోరుకున్నదేంటి? ఈ ఆస్తి, ఐశ్వర్యం, పేరు, నాకొక ఐడెంటిటీ, అంతే కదా. అందులో తప్పేముంది? ఆయన దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయే నాలోనా లలనా నీ వలనా వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఏంటి అలా చూస్తున్నావు? నా సెలక్షన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందా అని. ఏంటి? అది యాక్చువల్లీ అదే నేను సెలెక్ట్ చేసిన చీర ఇంత అందంగా ఉందేంటా అని. అసలు ఈ చీర వల్ల నీకు అందం రెట్టింపైందా లేదా నీ వల్ల చీరకు అందం వచ్చిందా అర్థం కావట్లేదు. చంద్రుడి వలన ఆకాశానికి అందం వస్తుందా? ఆకాశంలో ఉండటం వలన చంద్రుడు అందంగా కనిపిస్తాడా? అక్కడ రెండు ఇంపార్టెంటే. ఏ ఒక్కదాన్ని మనం తక్కువ చేయలేం. ఆ రెండు అలా ఉంటేనా కదా. ఆడవాళ్ళ చీరలు కూడా అంతే. అవి ఇవి కూడా రెండు గొప్పవే. అందుకే ఈ అందం వస్తుంది. బా ఏం చెప్పావు, సూపర్. బెల్లమ్మా, కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. పద. నానమ్మా, నన్ను ఆశీర్వదించు. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్లు చల్లగా ఉండు తల్లి. లేమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నానమ్మా. గాడ్ బ్లెస్ యూ రా తల్లి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. పిన్ని బాబాయ్ ఆశీర్వాదం అలాగే తీసుకోమా. నాన్న, పిన్ని, బాబాయ్ ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళే భవ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బాబాయ్. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ పిన్ని. మాధవి, నువ్వు వెళ్ళి పాయసం తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. చూస్తుంటే మారిష్టే తగిలేలా ఉంది. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ రోషన్. హ్యాపీ బర్త్డే గాయత్రి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. అత్తయ్య తీసుకోండి. అమ్మా, గాయత్రి, ఏంటి దేవకి ఇది? చిన్నపిల్లలా కన్నీళ్ళేంటి? కన్నీళ్లు కావండి, ఆనంద బాష్పాలు. నా కూతురికి నేను ఇలా తినిపించడానికి 25 సంవత్సరాలు పట్టింది.
ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏదో ప్రపంచాన్ని జయించినంత ఉత్సాహంగా ఉంది. నా ఆత్మీయులందరి మధ్య నా నా కూతురు పుట్టినరోజు జరుపుకుంటోంది. అంతేకాదు దేవకి, మనకున్న ఆస్తిపాస్తులన్నిటినీ ఈ రోజు నుంచి గాయత్రియే చూసుకుంటుంది. ఇంతకంటే గొప్ప రోజు ఇంకేముంటుంది? తను నిజమైన గాయత్రి కాదు అన్న నిజం మీకు తెలియకపోవటం వల్ల ఇలా గుట్టిగా మీ ప్రేమని పంచుతున్నారు మేడం. గాయత్రికి దక్కాల్సిన ప్రేమ ఆప్యాయతలు ఈ దొంగకి దక్కుతున్నాయి. భగవంతుడు, ఒక్కసారి మేడం కళ్ళకి ఉన్న మమకారపు పొరలను తొలగేలా చేయి. అమ్మా, మీలాంటి మంచి మనుషులున్న ఈ ఇంట్లో పుట్టడం నిజంగా నా అదృష్టం అమ్మా. ఇంకెప్పుడు నేను మీకు దూరం అవ్వను, ఎప్పుడు అవ్వను. నా ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. అయ్యో పిచ్చి పిల్ల, పుట్టినరోజు నాడు ఏమిటి ఆ పిచ్చి మాటలు? ఇక మా నుండి నిన్నెవ్వరూ దూరం చెయ్యలేరు గాయత్రి. ఒక్కసారి జరిగిన పొరపాటుని మళ్ళీ జరగనివ్వను. నిన్నెవరైనా మా నుంచి దూరం చెయ్యాలని ప్రయత్నిస్తే వాళ్ళు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా, వాళ్ళ అంతు చూస్తాం. అమ్మా, నువ్విలా మా దగ్గరుంటే మాకు చాలు గాయత్రి. నిన్నిక వదిలి ఒక్క క్షణం కూడా నేనుండలేను. మేడం, మీరు చూపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమని అందుకునే అర్హత గాయత్రి రూపంలో ఉన్న ఈ రాక్షసికి లేదు మేడం. మీ కన్న తల్లి ప్రేమను ఆప్యాయతను అడ్డం పెట్టుకుని తను మీ జీవితంలో ప్రవేశించింది. అది మీకు తెలిసిన రోజు మీరు తట్టుకోలేరు మేడం. నువ్వు ఇలా యాక్టివ్గా ఉంటేనే నాకు భయంగా ఉంటుంది. మళ్ళీ ఏం పెంట పెట్టి ఈ ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తుంది అని. అందరికీ నమస్కారం. మేము పిలవగానే మా మీదున్న అభిమానంతో నా కూతురి బర్త్డే ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గాయత్రి, లేమ్మా. ఈ అమ్మాయే మా కూతురు గాయత్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటోంది. తనకి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇదేంటి, భ్రమరాంబ గారు ఇంకా రాలేదు? ఖచ్చితంగా వస్తానన్నారు. ఈ రాధను అలా సైలెంట్ గా చూస్తూ ఉంటే భయం వేస్తుంది. ఈ భ్రమరాంబ గారు వస్తే కాస్త ధైర్యంగా ఉంటుంది. అమ్మయ్యా, లాయర్ డాక్యుమెంట్స్ తీసుకుని పైకొస్తున్నాడు. ఇంకో 10 నిమిషాల్లో నేను కోరుకున్న కోరిక నెరవేరబోతుంది. నేను అనుకున్న భవిష్యత్తు నాకు రాబోతుంది. ఇలాంటి రాధలు 100 మంది వచ్చినా ఇక ఈ కార్యక్రమాన్ని ఎవ్వరూ ఆపలేరు. సత్య, యు ఆర్ సో లక్కీ. చిచి, ఇక సత్య ఏంటి, ఇప్పటి నుండి అఫీషియల్ గా నా పేరు గాయత్రి. అదేంటి, పైకొస్తాడు అనుకున్న లాయర్ సడన్ గా అక్కడే కూర్చుండిపోయాడు. ఫంక్షన్ కి వస్తుంది అనుకున్న భ్రమరాంబ రాలేదు. పైకొచ్చి సంతకాలు తీసుకుంటాడు అనుకున్న లాయర్ అక్కడే ఆగిపోయాడు.
ఆ రాధ ఏం కూల్గా నవ్వుతూ చూస్తూ ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే ఏదో జరుగుతోంది. మీడియా మిత్రులు, వచ్చిన పెద్దలు, మీరు మమ్మల్ని విషయంలో క్షమించాలి. ఈరోజు నా కూతురి పుట్టినరోజు సందర్భంగా మాకున్న ఆస్తులకు, ఫ్యాక్టరీలకు తనని వారసురాలిగా ప్రకటించి పట్టాభిషేకం చేద్దామనుకున్నాం. తన పుట్టినరోజు కానుకగా ఈ కార్యక్రమం చేద్దామనుకున్నాం. కానీ ముహూర్తం, సమయం ఈరోజు అనుకూలించినందువలన ఆ కార్యక్రమం చెయ్యలేకపోతున్నాం. పట్టాభిషేకాన్ని పక్కన పెడితే నా కూతురు తిరిగొచ్చిందన్న సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ వేదికని అరేంజ్ చేశాం. అందరూ ఇది అర్థం చేసుకోవాలని, నా కూతురు గాయత్రిని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అమ్మా, దేవకి నోటి నుంచి వద్దు అనే మాట వచ్చిందంటే దాని వెనక ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుందమ్మా. ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ అమ్మా. మీరు సూపర్ అండి. నేను ఎలాగైనా ఈ పట్టాభిషేకం ఆపమనగానే మీరు ఏదో ప్లాన్ చేసి ఆపేశారు. ఎగిరి గంతేసి మిమ్మల్ని హత్తుకోవాలనుంది, కానీ అందరూ ఉన్నారని ఆగిపోతున్నాను. ఇప్పుడు మా అమ్మాయి గాయత్రి కేక్ కట్ చేసి తన పుట్టినరోజుని మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంది. మీరందరూ ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళండి. ఈ కేకు ముక్క కోసమా నేను ఇన్ని రోజులు ఎదురు చూసింది. ఎన్ని కలలు కన్నాను, ఎంత ఆశపడ్డాను. దీని వెనుక ఖచ్చితంగా ఈ రాత ఏదో చేసుంటుంది. అలా నవ్వుతూ కూల్గా ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అసలు ఇదేం ప్లాన్ చేసింది? భ్రమరంబ రాకపోవడానికి కూడా ఈ రాదేమైనా ప్లాన్ చేసిందా? రండి, కేక్ కట్ చేద్దాం. గాయత్రి, కేక్ కట్ చేయమ్మా. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. నాన్న హ్యాపీ పెడుతుంది. బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నానమ్మ. రాధా, నువ్వు కూడా తినిపించమ్మా. హ్యాపీ బర్త్డే గాయత్రి. వాళ్ళని కూడా రమ్మనండి. మనోహర్, నువ్వు పెట్టు. పిలుస్తాను. ఇదంతా ఈ రాధ చేసిందా?
ఒకవేళ చేస్తే చేసింది. అంతా చేసి ఇప్పుడు ఏం తెలియనిదల్లా ఎలా ఉందో చూడు. నాకొస్తున్న కోపానికి దీన్ని అమ్మంతా మింగేయాలనుంది. ఎందుకు దేవకి ఇలాంటి పని చేశావు? ఏమైంది అసలు? ఈ రోజు నా మనవరాలికి పట్టాభిషేకం జరిపించాలని నేనెంతగా ఆశపడ్డాను. కానీ చివరి నిమిషంలో ఎందుకు ఇలా చేశావు? నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. చెప్పు దేవకి. అత్తయ్య గారు, మీకు కోపం వచ్చిందని నాకు అర్థమవుతోంది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగనప్పుడు కోపం రావడం సహజమే అత్తయ్య. కానీ నేను ఏం చేసినా దాని వెనక ఓ బలమైన కారణం ఉంటుందని మీకు తెలుసు కదా అత్తయ్య గారు. అలా అనుకున్నాను కాబట్టే అప్పుడు ఆగాను. అసలు ఏం జరిగిందో, ఎందుకు ఆ కార్యక్రమాన్ని జరగకుండా ఆపాల్సి వచ్చిందో చెప్పు. నేనలా చేయడానికి కారణం ఈ లెటర్ అత్తయ్య. ఈ లెటర్ నా చేతికి రావడం వల్లే నేను ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశాను. అసలు కొత్తగా ఈ కుటుంబానికి శ్రేయోభిలాషి ఎవరు? చూస్తూ ఉంటే ఆ లెటర్ రాసింది ఆ రాధ అయ్యుంటుందనిపిస్తుంది. కానీ ఎక్కడా ఆధారాలు కనిపించడం లేదు. ఉదయం నుంచి కూల్గా నవ్వుతుంది అంటే ఖచ్చితంగా ఈ పని ఆ రాధదే అయ్యుంటుంది. కానీ ప్రూవ్ చేయడం ఎలా? ఆ భ్రమరాంబ కూడా వస్తాను అని రాలేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవడం లేదు. అసలేం జరుగుతుంది? ఏంటి ఏదో తెగ ఆలోచిస్తున్నట్టున్నావు? ఓ, ఆ లెటర్ రాసింది ఎవరు, నువ్వు ఆశపడిన పట్టాభిషేకం ఆపింది ఎవరు అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావా? అంత ఆలోచించకు. అనవసరంగా తలనొప్పొచ్చి తల పేలిపోతుంది. అయినా చూసావా సత్య, నువ్వు కోరుకున్నట్టు జరగకపోను నేను చెప్పినట్టు జరిగింది. నువ్వు కేక్ కట్ చేస్తావో అని చెప్పాను, అదే జరిగింది. నీకు ఆస్తులు రావు అన్నాను, రాలేవు. అందుకే నాలాంటి వాళ్ళ మాటలు వింటే జీవితంలో బాగుపడతావు. లేదంటే ఇదిగో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే చెప్తున్నాను సత్య, ఉన్న 4 రోజులైనా ప్రశాంతంగా ఉండు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏదో ఒక్కసారి నువ్వు చెప్పినట్టు జరిగినంత మాత్రాన ప్రతిసారి అలాగే జరుగుతుంది అనుకోకు. ఎలాగైనా నేను ఈ ఇంటికి వారసురాలవుతాను. ఆ మరుక్షణం నిన్ను బలవంతంగా ఈ ఇంటి నుండి బయట గెంటేస్తాను. పిచ్చి సత్య, ఇలాంటి కలలే కనొద్దు అనేది. చూడు, నువ్వు ఏం చేయగలవు అన్నావు. చివరి క్షణం వరకు నీకే తెలియకుండా ఏం జరిగిందో చూసావుగా. అలాగే నీకు తెలియకుండానే ఒకరోజు నిజమైన గాయత్రి వచ్చి నిలబడుతుంది. నీకు తెలిసి అర్థం చేసుకునే లోపు నీ జీవితం నీ చేతుల్లో లేకుండా పోతుంది. నువ్వు నన్ను బయటికి గెంటడం కాదు, నిజమైన గాయత్రి వచ్చిన తర్వాత నువ్వెక్కడుంటావో ఆలోచించుకో. ఇక్కడ ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా ఉండు. అవును, నీ తోడు దొంగ ఫంక్షన్కి రాలేదేంటి? పాపం, తను కూడా వచ్చుంటే ఇద్దరికి బుర్ర తిరిగిపోయేదని రాలేదా? అంటే తను రాకుండా నువ్వు ప్లాన్ చేసావా? ఏం చేసావు? నేనేం చేస్తే ఏంటి కానీ కనీసం ఫోన్ కూడా తీయటం లేదు కదా. ఒక పని చెయ్యి, నువ్వు కూడా తనని కలవటం మానే.
అప్పుడు నువ్వు కూడా మనిషిగా మారుతావు. అయినా నాకు ఆ నమ్మకం లేదులే. సరే సరే, ఎక్కువగా ఆలోచించుకో. జరిగిందేదో జరిగిపోయింది. మన ప్రాప్తం ఇంతేనని సర్ది చెప్పుకో. జాగ్రత్త. ఇదంతా నువ్వే చేశావని నాకు అర్థమవుతుంది, కానీ ఆధారాలు లేవు. అందుకే ఇంత ఎగురుతున్నావు. కానీ ఈ విషయంలో మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఆ లెటర్ రాసింది నువ్వే అని ప్రూవ్ చేసి అందరి ముందు నీ తలపొగురు దించుతాను. కానీ ఎలా? ఎవడో పుణ్యాత్ముడు లెటర్ రాయడం వల్ల ఈరోజు కార్యక్రమం ఆగిపోయింది గాని ఒకవేళ కార్యక్రమం జరిగుంటే మాధవి చేతిలో ఈరోజు నా ప్రాణాలు పోయేవి. ఇప్పటికే నేను ఏ ప్రయత్నం చేయలేదన్న కోపంతో ఏమైనా చేసే అవకాశం ఉంది. వచ్చిన స్పీడు తెచ్చిన ప్లేటు చూస్తుంటే ఖచ్చితంగా అది ఎలకల మంది అయి ఉంటుంది. ఏదో దేవుడు దయ వల్ల మంచి జరిగింది కానీ లేదంటే ఆస్తి మొత్తం గాయత్రి చేతిలోకి వెళ్ళేది. ఈ విషయంలో నువ్వు ఏ ప్రయత్నం చేయలేదు కాబట్టి నీకు బతికే అవకాశం లేదని ఎలకల మందు తెచ్చినట్టుంది. మీరు సూపర్ అండి. నా మొగుడు అనిపించుకున్నారు. నా మంచి మొగుడు. నేను అలా చెప్పానో లేదో ఇలా ప్లాన్ చేసి లెటర్ రాసి గాయత్రికి అస్సలు ఆస్తులు వెళ్లకుండా ఆపేశారు. మీరెంత మంచివారండి. ఏమంటున్నావు మాధవి? నేను మిమ్మల్ని పొగుడుతున్నానండి. మీరు గొప్ప పని చేశారు. అందుకే మీకోసం స్వీట్స్ తీసుకొచ్చాను. అనండి. ఏమండి, ఆ లెటర్ రాసింది మీరే కదా? అయినా మీరు కాకుండా ఎవరు రాస్తారులే. మీరు నా బంగారం. మిమ్మల్ని అనుమానించకూడదు. ఇదిగోండి స్వీట్ తినండి. ఇదిగోండి. దీనికి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం. తను చెప్పిన పని నేను చేశానని స్వీట్ తినిపిస్తోంది కానీ ఆ లెటర్ నేను రాయలేదని తెలిస్తే పీక మీద కాలేసి తొక్కి చంపేస్తుంది. భగవంతుడా, ఈ రహస్యం మాత్రం బయటపడకుండా చూడండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? స్వీట్ తినండి. ఇంకొంచెం తినండి. ఇంకొంచెం బాగుంది తినండి. ఫోన్ ఇక్కడే ఛార్జింగ్ పెట్టానే, ఏమైపోయింది?
ఇక్కడే పెట్టానా, హాల్లో పెట్టానా? ఏంటి సార్ వెతుకుతున్నారు? ఏమైంది? నా ఫోన్ కనిపించట్లేదు రాధా. ఫోన్ కనిపించకపోవడం ఏంటి సార్? ఎక్కడ పెట్టారు? బెడ్రూమ్లో ఛార్జింగ్ పెట్టినట్టు గుర్తు, కానీ అక్కడ లేదు. అందుకే వెతుకుతున్నాను. సరే సార్, నేను వెతుకుతానుండండి. రాధా, 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 మనోహర్, ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావా ఇంకా? ఏమైంది మనోహర్? ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారు కాదు రాధా, ఒక గుడ్ న్యూస్. పద వెళ్దాం. గుడ్ న్యూస్ ఏంటి మనోహర్? ఎక్కడికి వెళ్ళాలి? మనం మేడం వాళ్ళ సేట్ని నగల గురించి అడ్రస్ అడిగాం కదా, ఆ అడ్రస్ దొరికిందంట. ఇప్పుడే సేట్ ఫోన్ చేసి చెప్పాడు, వెంటనే బయలుదేరమ్మన్నారు. దేవుడి దయవల్ల మనకి అడ్రస్ ఏంటో తెలియబోతుంది. మనం వెళ్ళి అక్కడ ఆ నగ గురించి ఎంక్వైరీ చేస్తే నిజమైన గాయత్రి గురించి తెలిసే అవకాశం ఉంది. అంతా మనమనుకున్నట్టుగా జరిగితే అవార్డ్ ఫంక్షన్ నాటికి నిజమైన గాయత్రిని తీసుకొచ్చి మేడం వాళ్ళ ముందు నుంచోబెట్టి అప్పుడు ఈ సత్య భ్రమరాంబల సంగతి బయటపెట్టి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పొచ్చు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు రాధా, నీ ఆరాటం చూస్తుంటే కొన్నిసార్లు కోపం వచ్చినా మరికొన్నిసార్లు ముచ్చటేస్తుంది. నువ్వు గాయత్రిని కనిపెట్టి ఈ కుటుంబానికి ఎంతో మేలు చేయాలనుకున్నావు. ఆ తాపత్రయం ప్రతిసారి నీ చేతల్లో, నీ మాటలో తెలుస్తూనే ఉంది. అన్యాయంగా ఒక కుటుంబం మోసానికి గురవుతుంది. తట్టుకోలేకపోతున్నాను మనోహర్. ఒకరిది రక్త సంబంధం మీద మమకారం, మరొకరిది ఆ మమకారాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళని అధఃపాతాళానికి తొక్కేయాలన్న స్వార్థం. ఆ స్వార్థాన్ని గెలవనివ్వకూడదు మనోహర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మేడం వాళ్ళ మమకారం గెలవాలి. తప్పకుండా అలానే జరుగుతుంది రాధా. ఖచ్చితంగా మన ప్రయత్నాలన్నీ ఫలించి నిజమైన గాయత్రిని కనిపెడదాం. చాలా థ్యాంక్ యూ మనోహర్. నువ్వు నాకింత సపోర్ట్గా ఉన్నావు కాబట్టే నాకింత కాన్ఫిడెంట్ వచ్చింది. కొత్తగా మేడం గారేంటి థ్యాంక్స్ చెప్తున్నారు? థ్యాంక్స్ చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? పోనీలని థ్యాంక్స్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఫ్రెండ్గా హెల్ప్ చేయటం నీ బాధ్యత. మనం ఇక్కడ మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ కూర్చుంటే అక్కడ సేట్ ఎదురు చూస్తూ ఉంటాడు. పద మరి, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? ఈ పొగరకు మాత్రం ఏం తక్కువ ఉండదు. ఏమన్నా? ఏం లేదు, పద పోదాం. మళ్ళీ ఏమైంది? ఒక్క నిమిషం. ఇదిప్పుడు మన దగ్గర ఉండటం బెటర్. పద. నిజమైన గాయత్రి వచ్చిన తర్వాత నువ్వెక్కడుంటావో ఆలోచించుకో. అవార్డు ఫంక్షన్ లోపు నిజమైన గాయత్రిని తీసుకొచ్చి నిన్ను అందరి ముందు అబద్ధంగా నిలబెట్టి నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను. ఈ పాటికి యువరాణిగా ఈ ఇంట్లో అజమాయిషీ చేయాల్సిన నేను ఇంకా మామూలు గాయత్రిగా మిగిలిపోయాను. ఇదంతా ఆ రాధ చేసిన పని వల్ల అని తెలిసినా ఏమీ చెయ్యలేకపోతున్నాను. ఛ!
హలో హలో సత్య, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎందుకు? ఏంటి ప్రాబ్లం? ప్రతిదీ ప్రాబ్లమే మేడం. ఎన్నోసార్లు మనం ఓడిపోతున్నా ఏమీ చెయ్యలేకపోతున్నాం. అందుకే ఇంకా ఫోన్లో మాట్లాడుకోవడానికి ఏముంది అని తీయలేదు. ఇప్పుడేమైందని అంతలా ఇరిటేట్ అవుతున్నావు? ఇంకా ఏం కావాలి మేడం? నోటి వరకు వచ్చిన ముద్ద నేలపాలైనట్టు ప్రతిసారి నా పేరు మీద ఆస్తులు ట్రాన్స్ఫర్ అయ్యే సమయానికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆ రాధ మామూలుది కాదు. ఆ రాధ ఫేక్ కాల్ చేయించి పార్టీకి రాకుండా చేసింది. ఇక ఆస్తి విషయం అంటావా? ట్రాన్స్ఫర్ అవటానికి కొంచెం లేట్ అవుతుంది, కానీ ఎప్పటికైనా ఆస్తికి వారసురాలివి నువ్వేనని గుర్తుపెట్టుకో. అలా అనుకోవడానికే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాను మేడం. కానీ అవి జరిగేలా మాత్రం కనిపించడం లేదు. నీకెందుకలా అనిపిస్తుంది? ఎందుకంటే మనకొస్తున్న అన్ని సమస్యలకు కారణం ఆ రాధ అని తెలిసినా మనం ఏమీ చెయ్యలేకపోతున్నాం. ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ లెటర్ పంపించిన రాధ రెడ్ హ్యాండెడ్ గా అందరి ముందు దొరికి దోషిలా నిలబడుతుంది అనుకున్నాను. కానీ చివరికి కనీసం కేసు పెట్టడానికి కూడా ఆ దేవకి ఒప్పుకోలేదు. పాపం, తను కూడా వచ్చుంటే ఇద్దరికి బుర్ర తిరిగిపోయేదని రాలేదా? ఇక్కడ ఆ రాధా మనోహర్లు ఉన్నంత వరకు మనం అనుకున్నది ఏది జరగదు మేడం. మనం వాళ్ళని ఏమీ చెయ్యలేం. అలాంటప్పుడు ఆస్తులు కాదు కదా, చివరకు చిల్లర కూడా వాళ్ళని అడగాల్సి వస్తుంది. నీకొస్తున్న ఆవేశంలో అర్థం ఉంది, కానీ ఆ ఆవేశాన్ని ఆలోచనగా మార్చుకుంటేనే మనం ఏదైనా సాధించగలం. ఆ రాధ వాళ్ళని బయటికి పంపించడానికి నా దగ్గర బలమైన ఆయుధం ఉంది. ఎలాగైనా రాధా మనోహర్లని బయటికి పంపించి ఆ దేవకిని నాశనం చేయటమే నా లక్ష్యం. నా లక్ష్యానికి ఎవరు ఎదురొచ్చినా తొక్కుకుంటూ వెళ్ళిపోతాను. నువ్వేం కంగారు పడకు, జాగ్రత్తగా ఉండు. అక్కడ ఏం జరుగుతుందో అన్ని అప్డేట్ చేస్తూ ఉండు. నా ప్లానింగ్లో నేనుంటాను. నీకు అప్డేట్ ఇవ్వడం తప్ప నాకింకేం పనుంది ఇక్కడ? ప్రతిసారి చేసే పని ఇదే కదా. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? అసలు అడ్రస్ తెలిసిందనగానే నోట్ చేసుకుంటే సరిపోయేది కదా. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో, ఏ పనిలో ఉన్నాడో, అసలు వస్తాడో రాడో? ఖచ్చితంగా వస్తా అన్నాడు రాధా. కాసేపు వెయిట్ చేద్దాం, రాకపోతే ఫోన్ చేద్దాం. ఇందులో టెన్షన్ పడాల్సిందే ఉంది. ఎందుకు లేదు మనోహర్, అసలే వాళ్ళు బంగారం వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళకి చాలా పనులుంటాయి. ఏదో ఒక పనిలో స్ట్రక్ అయిపోతారు కదా. ఆ అడ్రస్ ఏదో మెసేజ్ పెట్టించుకుంటే మనమే వెళ్లేవాళ్ళం కదా. ఈ వెయిటింగ్ తప్పేది కదా. ఇప్పుడు ఏమైందని నువ్వు అంతలా చిరుబురుమంటున్నావు? అతను అడ్రస్ చెప్పడానికి, టైప్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకే నేనే వస్తాను సార్, దగ్గరుండి మిమ్మల్ని నేనే స్వయంగా తీసుకెళ్తానని చెప్పి అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వద్దని నేనెలా చెప్పగలను? అయినా ఇప్పుడంతా అసలు ఏమీ లేట్ అయిందని? మహా అయితే 10 నిమిషాలు లేట్ అవుతుంది, అంతే కదా. అసలు నీ హడావిడి ఓవర్ యాక్షన్ నేను చూడలేకపోతున్నాను. నా టెన్షన్ నీకు ఓవర్ యాక్షన్ లాగా కనబడుతుందా? ఆడుగో వస్తున్నాడు. ఈలోపు నువ్వు ఎంత చేయాలో అంతా చేసావుగా. నమస్తే సేట్. నమస్తే సాబ్. సేటు బయలుదేరదాం. అలాగే సాబ్. ఒకసారి అడ్రస్ చూపించండి. వెళ్దామా? అలాగే సాబ్. వెనక్కి కూర్చోండి. పద. కావ్య ఎక్కడుందేంటి? ఎవరితోనూ మాట్లాడుతోంది.
నేను బయటకా? ఎందుకక్కా? బయట మా బావ వాళ్ళు ఏమైనా ఉన్నారా? నేను మన ఇంటి కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళలేదక్కా. వాళ్ళు ఏమైనా ఇక్కడికి వచ్చారా అక్కా? భయపడకు, ఊరికే అడిగాను. మీ వాళ్ళు ఎవరూ రాలేదు. నువ్వెక్కడున్నావా? ఇంతకు ముందు ఇక్కడికి వచ్చాను, మరి నువ్వు లేవేంటి? అప్పుడు తను పెరట్లో నీళ్లు పడుతుంది. ఆ? మరి నేను పెరట్లో వెళ్ళి చూశానుగా, అక్కడ లేదుగా. మీరు పెరట్లోకి వచ్చినప్పుడు తను ఇక్కడ మొక్కలకి నీళ్లు పోస్తున్నట్టుంది. అవును మేడం, అంతే. ఆ, ఏదో ఒకటి నాకెందుకులే, మొత్తానికి నువ్వు దొరికావు. పద, ఈ రోజు ఇల్లంతా మొత్తం నువ్వు క్లీన్ చేయాలి. అలాగే మేడం. పద. పద. పాపం, ఇంత అమాయకురాల జీవితంతో ఆడుకుంటున్నారు. ఏమండి? రాధా, మాధవి, అత్తయ్య గారు. ఏమింది మేడం? రాధా, ఏమింది మేడం? ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది రాధా, చాలా ఆనందంగా ఉంది. ఏమైంది దేవకి? ఏమండి, చూసారా? మనకి ఇంకో 10 రోజుల్లో అవార్డు ఇవ్వబోతున్నారు. ఈ రోజు నుంచి సరిగ్గా 10 రోజుల్లో నేను ఇన్ని రోజులు కలలు కన్నా ఆ అవార్డు నా చేతికి రాబోతోంది. ఆ అవార్డు ఇచ్చే డేట్ కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ పెద్దమ్మ. Thank you. కంగ్రాచులేషన్స్. Congratulations, అక్క. Thank you. కంగ్రాట్స్ దేవకి. Thanks అండి. Thank you, గాయత్రి. రాధా, ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. థ్యాంక్ యూ మేడం. దీనికోసం మీకు ఏం చేసినా తక్కువే. వెంటనే ఈ విషయం భ్రమరాంబ గారికి చెప్పాలి. ఇంకో 10 రోజుల్లో అవార్డు ఇస్తారు అంటున్నారు. భ్రమరాంబకి చెప్తే ఏదైనా ప్లాన్ చేస్తుంది. ఈ సత్య విషయం తెలియగానే విషయాన్ని బయటికి చేరవేస్తుంది. చెప్తాను దీని సంగతి. ఏది ఈ ట్యూబ్ దేవకి? సార్, సారీ గాయత్రి, మేడం దగ్గరున్న లెటర్ చూద్దామన్న తొందరలో కాల్ స్లిప్ అయింది. చూసుకోవాలి కదా రాధా, అంత తొందరపాటైతే ఎలా? సారీ బామ్మగారు, అవార్డ్ డేట్ చూడాలన్న తొందరలో అలా జరిగిపోయిందంతే. పర్వాలేదులే రాధా, అవార్డు ఇచ్చే డేట్ కన్ఫర్మ్ అయిందన్న సంతోషంలో నాకు కూడా మనసంతా ఏదో తెలియని యాంగ్జైటీగా ఉంది. ఏది ఒకసారి ట్యూబ్? కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. రాను ఈ రాధ ఆగడాలు మించిపోతున్నాయి. నన్ను మెసేజ్ చేయకుండా ఆపితే నేను ఇప్పుడు ఫోన్ చేసి చెప్తాను. ఎలా ఆపుతుందో చూస్తాను. హలో సత్య. హలో మేడం, ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి?
ఏం జరిగింది? అవార్డు ఇచ్చే డేటు కన్ఫర్మ్ చేస్తూ లెటర్ పంపించారు మేడం. ఇంకో 10 రోజుల్లో అవార్డు ఇవ్వబోతున్నారంట. ఎలాగైనా సరే అవార్డు రాకుండా ఆపుతానన్నారు కదా, ఇప్పుడేం చేస్తారు మేడం? సత్య, సత్య, హలో సత్య. చూడు దొంగ గాయత్రి, ఈ దొంగని సృష్టించిన ఫోన్లో దాక్కున్న గజ దొంగకి ఇద్దరికి కలిపి చెప్తున్నాను. ప్రతిసారి ఒక్కొక్కరికి ఒక్కోసారి చెప్పే ఓపిక తీరిక నాకు లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇద్దరూ కలిసి నీళ్లు లేని చెరువులో దూకి చచ్చినా మీ ప్రయత్నాలు ఏమీ ఫలించవు. నేను మీ ఇద్దరికి ఇదివరకే చెప్పాను, మేడం జోలికి, మేడం కుటుంబం జోలికి రానంత వరకు మీ బతుకులు బాగుంటాయని. అలా కాదు అని అవార్డులు రాకుండా చేస్తాం, మేడంని ఇబ్బంది పెడతాం, కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తామంటే తోకలు కత్తిరించేస్తాను, జాగ్రత్త. విషయం కళ్ళకి కట్టినట్టుగా క్లియర్గా అర్థమైంది కదా? ఇంకా ఫోన్ కట్ చేయి. చూడు సత్య, ఇది వరకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నిజమైన ఈ ఇంటి వారసురాలు గాయత్రి వచ్చేంత వరకు ఆ పొజిషన్ని ఎంజాయ్ చేయి. అంతేకాని ఇలాంటి నక్కచిత్తుల ఆటలు ఆడాలని చూస్తే బతుకు బస్టాండ్ అవుతుంది, నిలువ నీడ లేకుండా అవుతుంది. జాగ్రత్త. చెప్పాను కదా, కత్తిరించేస్తాను తోక. రాధా, ఏం జరిగింది? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఏం లేదు మేడం, మన గాయత్రి టెన్షన్ పడుతుంది, అందుకని. టెన్షన్ ఎందుకు? అయినా టెన్షన్ పడుతుంటే నువ్వు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? అయ్యో మేడం, వార్నింగ్ గాయత్రికి కాదు, మేకతోలు కప్పుకొని మాటు వేయాలని చూస్తున్న పులులకు. అర్థం కాలేదు రాధా, ఏమంటున్నావు? అదే మేడం, మనకి అవార్డు ఇచ్చి డేట్స్ కన్ఫర్మ్ చేశారు కదా, మనకి తెలియని తెలిసిన శత్రువులు ఏమైనా చేస్తారేమో అని తను టెన్షన్ పడుతుంటే, నువ్వు టెన్షన్ పడకు, నేను ఈ ఇంట్లో ఉండగా దేవకి మేడంని కాదు కదా, కనీసం మేడం నీడని కూడా టచ్ కానివ్వను. ఒకవేళ ధైర్యంగా అలాంటి పిచ్చి పనులు ఎవరైనా చెయ్యాలని చూసినా వాళ్ళ తోకలు కత్తిరించి మూలన కూర్చోబెడతానని చెప్తున్నాను మేడం.